హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి 2 రకాల ఫ్రైలు అయితే చేసి చూపిస్తున్నానండి. సింపుల్గా చేసుకోవచ్చు. క్యారెట్లో 1/2 కేజీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఈ కడాయిలోకి ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ గెరటతో ఒక 3 గెరటల దాకా ఆయిల్ వేస్తున్నాను. క్యారెట్లు బాగా వేగాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులోకి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పోపు దినుసులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ ఏ సైజులో కట్ చేసుకుంటామో అదే సైజులో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకుందాము. పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకుంటే బాగుంటాయండి క్యారెట్లోకి. ఇప్పుడు క్యారెట్లు వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. ఇవంతా సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. హైలో పెట్టామంటే పైన మాడిపోతే లోపల పచ్చిగా ఉంటాయి. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టకూడదండి. మూత పెట్టామంటే మెత్తగా ఉంటాయి. మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఇవి కొనండి ఇలాగా వేగాయి కదా, సిమ్లో పెట్టామంటే బాగా వేగుతాయండి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను కారం వేసుకున్నాము. కారం వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. కొంచెం క్యారెట్ వేగాలంటే టైం పడుతుంది. ఇలాగా వేయించుకోండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోవాలి. ఇవిగోనండి వేగిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి. సింపుల్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. 3 పొటాటోలు తీసుకుంటున్నానండి. పైన తొక్క తీసేసి ఇలాగ పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ గెరటతో 2 గెరటల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పోపు దినుసులు వేసుకున్నాము. ఇందులోకి మనం పొటాటోలు ఏ సైజులో కట్ చేసుకున్నామో అదే సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా 2 వేసుకున్నాము. ఇవి కొంచెం వేయించుకున్నాము. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. మరీ వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి దీంట్లోకి. ఇప్పుడు కట్ చేసుకున్న దుంపలు కడిగి వేసుకున్నాము. ఇది కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాము. కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడే మనకి ఈ పొటాటో అనేది మెత్తపడుతుంది. సాల్ట్ వేసాము కదా, కొంచెం నీళ్ళు వచ్చేసి పొటాటో అనేది మెత్తపడుతుంది. మూత పెట్టి మగ్గించుకున్నామంటే మెత్తగా అవుతాయి. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా పొటాటో అనేది అడుగుపడుతుంది. ఇలాగా పొటాటో ఫ్రై కూడా సింపుల్గా ట్రై చేయండి. పప్పులోకి, పప్పు చారుల్లోకి, రసాల్లోకి చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. సిమ్లో పెట్టే చేసుకోవాలి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇదిగోనండి మనకి పొటాటో మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఇదంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేలాగా మగ్గించుకుందాము. చూసారు కదా, సింపుల్గా ట్రై చేయొచ్చు. కావాలంటే ఇందులోకి కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇదంతా కలిపేసుకొని కొంచెం మగ్గించుకుందాము. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. చూసారు కదా, సింపుల్గా రెడీ అయిపోయింది. అంతేనండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.